ఇక రాయబలేరి రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్ తో ఎన్నికకు రెడీనా అని కాంగ్రెస్ పెద్ద లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సార్ గట్టి ప్రశ్న ఇయ్యబట్టిండయ్యా. ఇక రీసెంట్ గా ఆయన మీడియాతో మాట్లాడుకుంటా మొదట బీజేపీ ఈవీఎంలను వ్యతిరేకన చేసింది, కానీ శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత ఈఎంలకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చుకుంటా వచ్చినాం. కాంగ్రెస్ గెలిస్తే ఈఎంలు కరెక్టు, అదే ఓడితే మాత్రం తప్పన్నట్టుగానే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ మాట తీరే అట్లుంటది. రాహుల్ గాంధీ చేసే ఆలోచన గాని మాట్లాడే విధానం గాని ఆయన చెప్పేదంతా కూడా అంతా పురాగా చిరాకు అనిపించేటట్టే ఉన్నది. స్పెషల్ ఇంటెన్సివ్ రిసీవర్ ను కాంగ్రెస్ వ్యతిరేకన చేస్తున్నది. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను ఎరకబెట్టి ఓటు తీసేస్తారనే భయం పుట్టుకున్నది. ఇక రాహుల్ గాంధీ గెలిచిన రాయబరేలీల దగ్గర 2 లక్షల ఓట్ల మీద మాకైతే అనుమానం ఉన్నది. 71,977 ఫేక్ ఓటర్స్ ఉన్నారనుకుంటా. ఎంపీ రఘునందన్ రావు సారు కాంగ్రెస్ పార్టీ పెద్ద అయినటువంటి ఎవరైతే రాహుల్ గాంధీ సార్ మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాను షేకు చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ టాపిక్ గురించే మాట్లాడుకున్న పట్టిండ్రు. ఇక వయనాడ్ డైమండ్ అర్బన్ నియోజకవర్గాల మీద కూడా అనుమానం ఉన్నది. డింపులు అఖిలేష్ యాదవ్ నియోజకవర్గాలలో కూడా మస్తు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పుకుంటా వచ్చిండ అయ్యా రఘునందన్ రావు సారు. వాళ్ళ నియోజకవర్గంలో కూడా రోహింగ్యులకు ఓటు ఇచ్చిండ్రు. ఇంకా అంతనే కాకుండా ఫారిన్ ఆర్గనైజేషన్లు ఏజెన్సీలు దేశ ప్రతిష్టను దిగదార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెమన్నా వీళ్ళకు ఆలోచన ఏమన్నా ఉన్నదా అని చెప్పి ఫండింగ్ వాళ్ళే చేస్తున్నారు. దొంగ ఓట్లతోనే గెలిచిళ్ళు కాబట్టి కోర్టు చెప్తే ఇందిరాగాంధీ ముఖం చూపించలేక కొంగు కప్పుకొని పోయిందని చెప్పి గట్టి విమర్శలే చేసుకుంటా వచ్చిండు. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలలో బ్యాలెట్ పేపర్ తోని నిర్వహణ చేయాలని చెప్పి సూచనలు కూడా చేసిండు. ఇక ఏదేమైనా రఘునందన్ రావు సార్ అన్న మాటలు కాంగ్రెస్ లీడర్ ఎవరైతే రాహుల్ గాంధీ సార్ ఉన్నాడో పెద్ద పంచాయతీ గోలెన్ అప్పటికే దారి తీస్తున్నది. మరి దీని మీద కాంగ్రెస్ పెద్ద లీడర్లు ఎట్లా రియాక్ట్ అవుతారో ప్రస్తుతానికైతే రియాక్ట్ కాలేదు. వాళ్ళు కూడా పురాగా రియాక్ట్ అయినాక ఎరకైతే అసలు ముచ్చట. ఏదేమైనా ఈ రాజకీయం నాయకులు మాట్లాడే మాటలైతే జనంతా అలాగే ఉంటది. ఎవరు నిజం చెప్తారో ఎవరు అబద్ధం చెప్తారో ఎవరు పబ్లిక్ కు మేలు చేస్తారో ఎవరు పబ్లిక్ కు లుక్సాన్ చేస్తారో తెలియదు. కానీ వీళ్ళు మాట్లాడే మాటలల్లో మాత్రం 1-4 పార్ల పబ్లిక్ ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. ఇది ఇక్కడ అక్కడ అని కాదు, తెలంగాణలో అట్లనే ఉన్నది, ఆంధ్రాలో అట్లనే ఉన్నది, నేషనల్ పాలిటిక్స్ కూడా అట్లనే ఉన్నాయి, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కూడా గా తిరిగానే ఉన్నాయి అనుకుంటా. ఎవరికి దోషేటాలు కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టుకుంటా ఒకరికొకరు ఎవరి ఇష్టం వచ్చేటాలు పోస్టులు పెట్టబట్టినరయ్యా సోషల్ మీడియాలో. ఇప్పుడు రఘునందన్ రావు సార్ అన్న కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడరు రాహుల్ గాంధీ సార్ ముచ్చట్లల్లా.